మన ప్రపంచంలోనే పవిత్రమైన ప్రదేశాల్లో అయోధ్య మొదటి ప్లేస్ లో ఉంటది. అయోధ్య ఎంత పవిత్రమైన ప్లేసో సేమ్ టు సేమ్ అదే విధంగా అంత కాంట్రవర్షియల్ ప్లేస్. ఈ ప్లేస్ కోసం వివిధ మతాల ప్రజలు అండ్ అలాగే రాజకీయ నాయకులు కొట్టుకొని చేస్తున్నారు. అయోధ్య కోసం జరిగే గొడవలు జస్ట్ నిన్న మొన్న జరిగిన గొడవలు కాదు, ఆల్మోస్ట్ 500 సంవత్సరాల నుంచి ఇలా ఇష్యూస్ జరుగుతూనే వస్తున్నాయి. బేసిక్ గా ఈ ఇష్యూకి మొదటి పునాది వేసింది మొఘల్ సామ్రాజ్యపు రాజైన బాబర్. సో దాదాపు 500 సంవత్సరాల నుంచి అయోధ్య కాంట్రవర్సీ అనేది పెరుగుతుంది గానీ తగ్గట్లేదు. మనం గనక రామాయణం మొత్తం చూసుకుంటే శ్రీరామచంద్రుడికి అసలు ఏది ఈజీగా దొరకలేదు. శ్రీరామచంద్రుడికి సరిగ్గా రాజ్యం చేతికొచ్చే టైంకే ఫ్యామిలీ పాలిటిక్స్ లో పడిపోయి ఆల్మోస్ట్ 14 సంవత్సరాల పాటు వనవాసానికి వెళ్ళాడు. ఆ తర్వాత లంకేశ్వరుడైన రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్తే యుద్ధం చేసి మరీ సీతాదేవిని తెచ్చుకున్నాడు. అది మాత్రమే కాదు, కొంతమంది నరేటివ్స్ కారణంగా రాజ్యంలో ఆ తర్వాత సీతాదేవిని అనుమానించారు. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీరామచంద్రుని జీవితాంతం అంటే ఆఖరికి తను జల సమాధి అయ్యే వరకు కూడా శ్రీరామచంద్రుడు కష్టాలు చూశారు. బట్ సరిగ్గా గమనించండి, కష్టం వచ్చిన ప్రతిసారి శ్రీరామచంద్రుడు గెలిచాడు. గత 500 సంవత్సరాల నుంచి శ్రీరాముని మందిరం కోసం జరుగుతున్న గొడవల్లో కూడా శ్రీరాముడు గెలిచాడు. జస్ట్ ఇంకొన్ని రోజుల్లోనే శ్రీరాముని మందిరం అనేది అయోధ్యలో ఓపెన్ అవ్వబోతుంది. అయితే 500 సంవత్సరాల నుంచి వివిధ మతాల ప్రజలు శ్రీరాముని మందిరం ఉన్న ఆ ప్లేస్ గురించి ఎందుకని కొట్లాడుతూ వచ్చారు. అండ్ అలాగే ఈ 500 సంవత్సరాల టైం ఏదైతే ఉందో ఈ టైంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, వీటన్నిటి గురించి మనం ఈ రోజు వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మీలో చాలా మంది యుఎస్ లో ఎంఎస్ చేయాలనుకుంటారు, బట్ మీరు ఏ కన్సల్టెన్సీని కన్సల్ట్ అయినా కూడా వాళ్ళు ఎక్కువగా డబ్బులు ఛార్జ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే బ్రిడ్జ్ 360 ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే బ్రిడ్జ్ 360 అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కాబట్టి వీళ్ళు మీకు 0 కన్సల్టీ ఫీని తీసుకుంటారు. అది మాత్రమే కాకుండా బ్రిడ్జ్ 360 అనేది వేరియస్ యూనివర్సిటీస్ తో టైఅప్ అయి ఉంది కాబట్టి మీకు చాలా అంటే చాలా లో ట్యూషన్ ఫీతో యూనివర్సిటీస్ లో అడ్మిషన్ కూడా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ బ్రిడ్జ్ 360ని రన్ చేసే వాళ్ళు ఎవరంటే మోర్ దెన్ 25 ఇయర్స్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పర్ట్స్. అంతేకాకుండా బ్రిడ్జ్ 360 అనేది చాలా యూనివర్సిటీస్ తో టైఅప్ అయి ఉంది కాబట్టి మీకు లో ట్యూషన్ ఫీలోనే మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ కూడా వస్తుంది. కేవలం అది మాత్రమే కాకుండా వీళ్ళు మీకు మెరిట్ బేస్ లో స్కాలర్షిప్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఒకవేళ మీరు కనుక యుఎస్ లో చాలా లో ట్యూషన్ ఫీతో మీరు కనుక మంచి యూనివర్సిటీలో ఎంఎస్ చేయాలనుకుంటే మాత్రం బ్రిడ్జ్ 360 ఈజ్ ద బెస్ట్ చాయిస్. సో వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్ అండ్ అలాగే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో అండ్ అలాగే కామెంట్ బాక్స్ లో పిన్ చేసి ఉంచుతాను. వెంటనే వెళ్ళి వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీరు కనుక డిస్క్రిప్షన్ లో అండ్ అలాగే కామెంట్ బాక్స్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని కనుక ఫిల్ చేస్తే వీళ్ళు మీకు 24 అవర్స్ లోనే వీళ్ళు మీకు రిప్లై ఇస్తారు. సో వీళ్ళ కన్సల్టెన్సీని మీరు తీసుకొని ఒక మంచి యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ పొంది చాలా అంటే చాలా తక్కువ డబ్బుల్లో మీ ఎంఎస్ ని కంప్లీట్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కామెంట్ బాక్స్ లో అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసా. వెంటనే వెళ్ళి వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అయితే ఒకసారి మీరు ఈ ఆర్టికల్ ని చూడండి. 1528 లో మీర్ బాకి అనే మొఘల్ సామ్రాజ్యపు సేనాధిపతి ప్రజెంట్ అయోధ్యలో ఉన్న రామ మందిరం ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో అక్కడున్న రామ మందిరాన్ని కూల్చేసి అక్కడ బార్బీ మసీద్ ని కట్టించాడు. అయితే ఈ మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు శ్రీరాముడు పుట్టిన ప్లేస్ నుంచి శ్రీరాముడి టెంపుల్ అయితే కూల్చేశారు. బట్ శ్రీరాముడి మీద ఉన్న భక్తి ప్రజల నుంచి తీసేయలేకపోయారు. అలా దేశవ్యాప్తంగా శ్రీరాముని ఆరాధించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోరాటం చేయడం వల్ల ఆల్మోస్ట్ 500 సంవత్సరాల తర్వాత సుప్రీం కోర్ట్ 2019 లో ఆ ప్లేస్ అనేది శ్రీరాముంది అని డిక్లేర్ చేసేసింది. అండ్ కేవలం అది మాత్రమే కాదు, 2019 లో శ్రీరాముని మందిరానికి అయోధ్యలో పర్మిషన్ కూడా గ్రాంట్ చేసింది. అయితే శ్రీరాముని జన్మభూమి కోసం కొన్ని వందల ఏళ్లుగా చాలా మంది ప్రజలు కష్టపడ్డారు. జనవరి 22, 2024 రోజున శ్రీరాముని మందిరం ఓపెన్ కాబోతుంది. ఐ థింక్ మీలో కొంతమంది ఈ వీడియో చూసేసరికి శ్రీరాముని మందిరాన్ని ఆల్మోస్ట్ ఓపెన్ చేసి కూడా ఉంటారు. ఇప్పుడు మనం ఈ 500 సంవత్సరాల్లో మసీద్ ఉన్న ఆ ప్లేస్ లో మళ్ళీ తిరిగి శ్రీరాముని మందిరం కట్టడానికి పర్మిషన్ ఎలా వచ్చిందో ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం. అయితే మనం గనక సరిగ్గా 1526 గనక వెళ్తే సరిగ్గా అదే టైంలో మొఘల్ ఎంపైర్ అనేది స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే ఈ మొఘల్ సామ్రాజ్యం స్టార్ట్ అయిందో సరిగ్గా స్టార్ట్ అయిన 2 ఏళ్ల తర్వాత అంటే 1528 లో అప్పటి మొఘల్ సామ్రాజ్యపు కమాండర్ అయిన మీర్ బాకి అనే ఒక సేనాధిపతి ప్రస్తుతం అయోధ్యలో నిర్మించిన రామ మందిరం ఏదైతే ఉందో దాని ప్లేస్ లో ఉన్న ఓల్డ్ రామ మందిరాన్ని కూల్చేసి
చేసి బార్బీ అనే ఒక మసీదుని కట్టించాడు. ఇప్పటికి మీరు చాలా చోట్ల వినే ఉంటారు, మొఘల్ ఎంపైర్స్ చాలా హిందూ టెంపుల్స్ ని కూల్చేసి మసీదుని కట్టించారని మీరు ఆల్రెడీ వినే ఉంటారు కదా. సేమ్ అలాంటి సిచ్యువేషన్ శ్రీరామచంద్రుని బర్త్ ప్లేస్ అయిన అయోధ్యలో కూడా జరిగింది. అయితే బేసిక్ గా మొఘల్ సామ్రాజ్య రాజులు ఇట్లా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హిందువుల్ని వాళ్ళ దేవుళ్ళ నుంచి వాళ్ళని విడదీయడానికే అలాంటి ప్లేసెస్ లో హిందూ టెంపుల్స్ అన్నింటినీ కూల్చేసి వాటి ప్లేసెస్ లో మసీదుల్ని కట్టిస్తూ వచ్చారు. ఈ స్టోరీలో సరిగ్గా 1813లో అనుకుంటా అసలైన ట్విస్ట్ వచ్చింది. సరిగ్గా అదే ఇయర్ ఫ్రాన్సిస్ అనే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సర్వేయర్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేశాడు. రిపోర్ట్ లో అతను ఏం రాశాడంటే మన ఇండియాలో ఉన్న కొన్ని మసీదుల్లో మన హిందూ దేవుళ్ళకి సంబంధించిన ట్రెడిషన్స్ అండ్ అలాగే ప్రూఫ్స్ ఉన్నాయని ఆ రిపోర్ట్ లో అతను రాశాడు. ఎప్పుడైతే ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ అయ్యిందో దాని తర్వాత మన ఇండియాలో ఉన్న హిందువుల యొక్క దృష్టి ఈ బార్బీ మసీద్ పైన పడింది. సో ఈ రిపోర్ట్ తర్వాతే వాళ్ళకి అర్థమైంది బార్బీ మసీద్ ని శ్రీరాముని మందిరాన్ని కూల్చేసి కట్టారని. అప్పటి నుంచి ఇప్పటి వరకు హిందువులకి మరియు ముస్లింస్ కి ఈ ప్లేస్ కోసం గొడవ జరుగుతూనే వస్తుంది. సరిగ్గా 1853లో హిందువులకి మరియు ముస్లింలకి అయోధ్యలో మొట్టమొదటి సాంప్రదాయపు హింసాకాండ అనేది మొదలైంది. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ 1885లో మహంత్ రఘుబీర్ దాస్ అనే వ్యక్తి ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ కోర్టులో బార్బీ మసీద్ ఉన్న ప్లేస్ లో రామ మందిరం కట్టాలని కోర్టులో కేసు వేశాడు. బట్ ఆ కేసులో అతను గెలవలేదు. అతని కేసుని కోర్టు రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్లీ 1934లో బార్బీ మసీద్ దగ్గర ఇంకొక పెద్ద గొడవ అయింది. ఈసారి జరిగిన గొడవ ఎంత పెద్దగా అయిందంటే బార్బీ మసీద్ దగ్గర ఆల్మోస్ట్ వాల్స్, డోమ్స్ ప్రతి ఒక్కటి కూలిపోయే స్టేజ్ దాకా వచ్చాయి. ఫైనల్లీ ఇలా 1934లో జరిగిన గొడవల్లో బార్బీ మసీద్ ని మూసేయాల్సిన స్టేజ్ కి వచ్చింది. అయితే ఇలా బార్బీ మసీద్ ని మూసేసే టైం కి బ్రిటిష్ వాళ్ళు ఇంకా మన ఇండియాలోనే ఉన్నారు. ఒక లెక్కను చూసుకుంటే ఈ గొడవ అనేది బ్రిటిష్ వాళ్ళు రాకముందు నుంచే, అంటే బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని 200 సంవత్సరాలు పాలించారు. కానీ అయోధ్య కోసం జరిగే గొడవలు మాత్రం బార్బీ మసీద్ మూసివేయడానికి 400 సంవత్సరాల ముందు నుంచే ఈ గొడవలన్నీ జరుగుతూ వస్తుంది. ఎగ్జాక్ట్లీ 1947లో మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి మన ఇండియాకి ఇండిపెండెన్స్ రావడంతో దేశంలో అందరూ సంబరాలు జరుపుకున్నారు. అయోధ్య కోసం పోరాడే వాళ్ళు కూడా సంబరాలు జరుపుకున్నారు. మన అయోధ్య మందిరం ఇప్పుడన్నా కట్టిస్తారు అని. కానీ అప్పుడే కొత్తగా కొలువుదీరిన మొట్టమొదటి ప్రభుత్వమైన కాంగ్రెస్ పార్టీ ఈ ఇష్యూని పట్టించుకోవడమే మానేసింది. సో ఇలా అయోధ్య కోసం పోరాడే వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ అనేది లేకపోవడం వల్ల బిఫోర్ ఇండిపెండెన్స్ జరిగిన గొడవలు ఒక ఎత్తు అయితే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ జరిగిన గొడవలు ఇంకొక ఎత్తు. అయితే ఎగ్జాక్ట్లీ 1949 డిసెంబర్ 23 రోజున నైట్ టైంలో ఆల్మోస్ట్ 50 to 60 మెంబర్స్ బార్బీ మసీదులోకి ఎంటర్ అయ్యి అక్కడ రాముని యొక్క విగ్రహాల్ని ప్రతిష్ఠించారు. ఇలా మసీదులో విగ్రహాల్ని చూసి హిందువులు రాముడి అక్కడ కొలువు తీరాడని అంటే, కానీ ముస్లింలు మాత్రం రాత్రికి రాత్రే అక్కడ విగ్రహాల్ని పెట్టారని చాలా ఆందోళన చేశారు. ఇలా మసీదు లోపల రాముని విగ్రహాల్ని పెట్టడం వల్ల ఈ వివాదం అనేది ఎక్కువైంది కాబట్టి ఈ విషయం అనేది ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళింది. అయితే ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారికి ఈ విషయం తెలిసిన తర్వాత అక్కడి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయిన కేకే నాయర్ కి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ లో ప్రధానమంత్రి ఏమని మెన్షన్ చేశాడంటే వెంటనే మసీదులో ఉన్న శ్రీరాముని విగ్రహాల్ని తొలగించండి అని అతనికి చెప్పాడు. కేకే నాయర్ మాత్రం హిందువులకి ముస్లింలకి ఎక్కువగా గొడవలు జరిగే అవకాశం ఉందని భయపడి అతను విగ్రహాల్ని తొలగించడంలో విఫలమైపోయాడు. ప్రైమ్ మినిస్టర్ గారికి మళ్ళీ రిటర్న్ లెటర్ రాస్తూ ఇలా గనక మనం విగ్రహాల్ని తీసేస్తే అక్కడ హింస అనేది చాలా ఎక్కువ అవుతుందని ఆ లెటర్ లో అతను ప్రస్తావించాడు. కానీ ప్రధానమంత్రి మళ్ళీ అతనికి రిప్లై ఇస్తూ ఏదేమైనా కానివ్వండి బట్ అక్కడ నుంచి విగ్రహాల్ని మాత్రం తీసేయండి అని కేకే నాయర్ కి మళ్ళీ రిప్లై ఇచ్చారు. మన ప్రైమ్ మినిస్టర్ నుంచి ఇంకోసారి ఆర్డర్స్ రావడంతో అక్కడ ఉన్న విగ్రహాల్ని తీసేయడానికి కేకే నాయర్ ముందడుగేశాడు. సో ఈ ఇష్యూ అనేది మళ్ళీ కోర్టు దాకా వెళ్లి బార్బీ మసీదు యొక్క ముఖద్వారానికి తాళాలు వేసే పరిస్థితికి వచ్చింది. ఇలా 2 కోర్టు కేసుల తర్వాత 1959లో మళ్ళీ ఇంకొక కేసు అయింది. ఆ తర్వాత అప్పటి నుంచి మొదలైన కోర్టు కేసు ఎగ్జాక్ట్లీ 2019 వరకు కొనసాగుతూనే వచ్చింది. అలా ఎగ్జాక్ట్లీ 1980లో ఎప్పుడైతే బీజేపీ పార్టీ అనేది స్టార్ట్ అయిందో బీజేపీ పార్టీ వాళ్ళు అండ్ అలాగే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా ఈ ఇష్యూ పైన చాలా అంటే చాలా వేగంగా కొట్లాడడం స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ సెప్టెంబర్ 24, 1984లో రామ్ జన్మభూమికి విముక్తి కలిగించడానికి బీహార్ లో రామ్ జానకి రథయాత్ర అనే ఒక పెద్ద రథయాత్రని స్టార్ట్ చేశారు. యాత్ర అనేది ఎంత పెద్దగా కొనసాగిందంటే మన దేశవ్యాప్తంగా ఉన్న వేలాది ప్రజలు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఇలా ఈ యాత్ర అనేది మెల్లమెల్లగా అయోధ్యకి చేరుకునేసరికి సరయూ నది ఒడ్డున కొన్ని లక్షల మంది ఈ యాత్రలో పాల్గొన్నారు. ఇలా కొన్ని లక్షల మంది అయోధ్య నుంచి లక్నోకి, లక్నో నుంచి ఢిల్లీ వరకు ఈ యాత్రని కొనసాగిస్తూ వెళ్లారు. ఈ యాత్రలో భాగంగా మెల్లమెల్లగా వీళ్ళు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ దగ్గరికి వెళ్లారు. అదే రోజున మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు హత్య చేయబడ్డారు కాబట్టి అదే రోజున ఈ యాత్రని ఆపేశారు. అయితే ఎగ్జాక్ట్లీ 1986లో అంటే రాజీవ్ గాంధీ మన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు బార్బీ
బార్బీ మసీద్ యొక్క తాళాల్ని తీసేయాలని ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి తీర్పిచ్చారు. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ 1990లో ఎల్కే అద్వానీ బీజేపీ పార్టీ నుంచి అయోధ్య తరపున పోరాడడానికి ఆందోళన చేయడానికి ఒక యాత్ర చేయాలనుకున్నాడు. దాంట్లో భాగంగానే సోమనాథ్ నుంచి అయోధ్య వరకు ఎగ్జాక్ట్లీ 10,000 కిలోమీటర్ల యాత్ర చేయాలనుకున్నాడు. సో ఎగ్జాక్ట్లీ ఈ యాత్ర ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఎల్కే అద్వానీని బీహార్ లో అరెస్ట్ చేశారు. సో ఎగ్జాక్ట్లీ ఇదే సంవత్సరం అక్టోబర్ 30 డేట్ రోజున కొన్ని వేల మంది కార్ సేవక్ అని పిలువబడే వాలంటీర్స్ అయోధ్యకి చేరుకున్నారు. కొన్ని వేల మంది వివాదాస్పద ప్రదేశమైన బార్బీ మసీద్ దగ్గరికి చేరుకొని దానిపైన జెండాలు నాటారు. అయితే పోలీసులు కార్ సేవక్స్ ని ఆపడానికి చాలా ట్రై చేశారు. ఈవెన్ కర్ఫ్యూ వేయడానికి కూడా ట్రై చేశారు. బట్ అక్కడ ఏది పాసిబుల్ అవ్వలేదు. సో పోలీసులు ఎంత ట్రై చేసినా ఆ వాలంటీర్స్ ని కంట్రోల్ చేయడం పాసిబుల్ అవ్వట్లేదు. కాబట్టి ఆ టైంలో ఉన్న ముఖ్యమంత్రి వాళ్ళని షూటింగ్ చేయండి అని ఆర్డర్స్ పాస్ చేశాడు. సో ఈ రీజన్ వల్లనే పోలీసులు జరిపిన కాల్పుల్లో కొంతమంది కార్ సేవకులుగా పిలువబడే వాలంటీర్స్ చనిపోయారు. ఆల్మోస్ట్ ఈ గొడవల్లో 17 మంది కార్ సేవకులు ఈ కాల్పుల్లో చనిపోయారు. ఆ తర్వాత 1992 ఇయర్ వచ్చేసింది. ఆ టైంలో మన పివి నరసింహారావు గారు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. అండ్ అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరంటే కళ్యాణ్ సింగ్. సో ఎగ్జాక్ట్లీ వీళ్ళ టైంలోనే బార్బీ మసీద్ దగ్గరికి 2 లక్షల మంది కార్ సేవకులు మళ్ళీ వచ్చారు. సో ఇలా ఎప్పుడైతే కార్ సేవకులు మళ్ళీ బార్బీ మసీద్ దగ్గరికి వచ్చారో అప్పుడు యూపీ సీఎం కి కోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఏంటంటే అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా వాళ్ళ పైన ఒక్క బుల్లెట్ కూడా కాల్చకండి అని వాళ్ళకి ఆదేశాలు జారీ చేసింది. సో ఇలా ఎప్పుడైతే వేల మంది కార్ సేవకులు ఆ మసీద్ దగ్గరికి చేరుకున్నారో ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 1:55 మసీద్ ని మెల్లమెల్లగా ధ్వంసం చేయడానికి ట్రై చేశారు. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ సాయంత్రం 5 గంటల టైం వరకు అక్కడున్న వేల మంది కార్ సేవకులు ఆ బార్బీ మసీద్ యొక్క 3 డోమ్స్ ని కూల్చేశారు. ఇలా ఎప్పుడైతే బార్బీ మసీద్ యొక్క డోమ్స్ కూల్చేశారో అప్పటి ముఖ్యమంత్రి అయిన కళ్యాణ్ సింగ్ యూపీ సీఎం గా రిజైన్ చేశారు. అలా ముఖ్యమంత్రిగా రిజైన్ చేసిన తర్వాత ఆ స్టేట్ లో రాష్ట్రపతి పాలన అమలైంది. ఇలా ఈ అల్లర్లు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇలాగే కొనసాగుతూనే ఉన్నాయి. బట్ ఎప్పుడైతే బీజేపీ పార్టీ గవర్నమెంట్ లోకి వచ్చిండో మన ఇండియాలో ఈ ఇష్యూ అనేది కొంచెంగా వేగవంతం అవుతూ దీనికి పరిష్కారం దొరికేలా చేసింది. అలా ఎగ్జాక్ట్లీ నవంబర్ 2019 దీనికి ఒక పూర్తి పరిష్కారం దొరికింది. సో దీంట్లో భాగంగానే అయోధ్యలో రామ మందిరాన్ని కట్టడానికి హైకోర్టు పర్మిషన్ కూడా ఇచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు రామ మందిరం అనేది పూర్తిగా పూర్తయిపోయింది. సరిగ్గా జనవరి 22, 2024 రోజున రామ మందిరాన్ని ప్రారంభం కూడా చేస్తున్నారు. కొన్ని వందల సంవత్సరాలు శ్రీరామ మందిరం కోసం కొట్లాడిన తర్వాత చివరికి 500 ఏళ్ల తర్వాత తన సొంత జన్మభూమిలో శ్రీరాముని మందిరాన్ని కట్టించారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ అయోధ్య రామ మందిరం సిన్స్ 500 years. మరి శ్రీరాముని యొక్క రామ మందిరం అయోధ్యలో ఓపెన్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. గైస్ ఇక్కడ వరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చే ఉండాలి. ఇలాంటి వీడియోస్ కనుక మీకు ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.